ఎలక్షన్ అంటేనే వ్యూహం, పైగా ఇది బైపోల్. గెలిచామా ఓడామా అన్నదే లెక్క. పైగా ఈ ఎన్నిక పాలిటిక్స్ నే మార్చేస్తుందన్న అంచనాలు ఉన్నాయి. అందుకే అందరూ సీరియస్ గా కాన్సంట్రేషన్ పెట్టారు. సీఎం రేవంత్ అయితే అన్నీ తానై ప్రచారంలో మాటల తూటాలు పేలుస్తున్నారు. జూబ్లీహిల్స్ ప్రచారంలో రేవంత్ మైండ్ గేమ్ స్టార్ట్ చేశారా? బీజేపీని ఉసిగొల్పి కారు స్పీడ్ ను కంట్రోల్ చేసే స్కెచ్ వేస్తున్నారా? కారు కమలం ఒక్కటేనన్న ప్రచారం వెనుక పెద్దసారి ప్లాన్ ఉందా? రేవంత్ హై వోల్టేజ్ అటాక్ వర్కౌట్ అయ్యేనా? జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారంలో ట్రయాంగిల్ స్కెచ్. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనంటూ ముప్పేట దాడి. బీఆర్ఎస్ సెంటిమెంట్కు పీజేఆర్ పేరుతో కౌంటర్. సిబిఐ అస్త్రంగా బీజేపీని రెచ్చగొట్టే ప్లాన్ చేస్తున్నారా? బీఆర్ఎస్ కు మైనారిటీ ఓటర్లను దూరం చేసే వ్యూహం. జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారం హోరెత్తుతోంది. సీఎం రేవంత్ రెడ్డి వరుస రోడ్ షోలతో టాప్ గేర్లో ప్రత్యర్థులను టార్గెట్ చేస్తున్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అంటూ అటాక్ మోడ్లో వెళుతున్న రేవంత్ ప్రచార సరళి ఆసక్తికరంగా మారింది. క్యాంపెయిన్లో మొదటి 2 రోజులు నియోజకవర్గ అభివృద్ధి మీదే మాట్లాడిన రేవంత్ నెక్స్ట్ డే నుంచి స్పీచ్ ను మార్చేశారు. బీఆర్ఎస్ బీజేపీలపైనే బాణాలు ఎక్కుపెడుతున్నారు. అయితే సర్వేలన్నీ బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నట్లుగా ప్రచారముంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా కాంగ్రెస్ కు పాజిటివ్ గా లేదన్న టాక్ వినిపిస్తోంది. దీంతో కారు స్పీడును కంట్రోల్ చేసేందుకు తన విమర్శల దాడితో రేవంత్ బీజేపీని లైమ్ లైట్ లోకి తీసుకొచ్చారన్న గుసగుసలు మొదలయ్యాయి. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనన్న ప్రచారంతో కీలక ఓటు బ్యాంకుగా ఉన్న ముస్లిం మైనారిటీల ఓట్లు స్ప్లిట్ కాకుండా మాస్టర్ స్కెచ్ వేశారట రేవంత్. ముస్లిం మైనారిటీ ఓట్లు సాలిడ్ గా కాంగ్రెస్ వైపుకు మళ్లేలా బీజేపీకి హైప్ ఇస్తున్నారన్న చర్చ లేకపోలేదు. అసలు జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఫైట్ ఉందని సర్వే సంస్థలు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు చెబుతుండగా రేవంత్ మాత్రం పదే పదే బీజేపీని విమర్శిస్తుండడం వెనుక పెద్ద ప్లానే ఉందన్న చర్చ మొదలైంది. బీజేపీకి డిపాజిట్ కూడా రాదని బీఆర్ఎస్ తో కుమ్మక్కయిందని చెప్పుకొస్తున్నారు రేవంత్. కాళేశ్వరం, ఫార్ములా ఈ కార్ రేసులో యాక్షన్ తీసుకోవడం లేదని రకరకాల అంశాలపై తెర మీదకు తెస్తూ స్కెచ్ వేసి మరి రేవంత్ కమలం పార్టీని ప్రచారానికి ఉసిగొల్పారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. రేవంత్ విమర్శల దాడి తరువాతే కిషన్ రెడ్డి రియాక్ట్ అవ్వడం, బండి సంజయ్ ప్రచార బరిలోకి దిగారని, ఇవన్నీ సీఎం పొలిటికల్ స్కెచ్ లో భాగమేనని చర్చించుకుంటున్నారు. కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించి 3 నెలలవుతున్నా కేసీఆర్, హరీష్ రావులను ఎందుకు విచారించడం లేదో చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేశారు రేవంత్. అంతేకాదు ఈ కార్ కేసులో కేటీఆర్ ను అరెస్టు చేసేందుకు గవర్నర్ అనుమతి కోరినా ఆమోదం రాలేదని, అందుకు బీజేపీ బీఆర్ఎస్ దోస్తీ కారణమంటున్నారు రేవంత్. కారుకు ఓటేస్తే కమలంకు ఓటేసినట్లే అన్న వాదనను బలంగా మైనారిటీల్లోకి తీసుకెళ్లాలన్నదే రేవంత్ వ్యూహమట. దీంతో ఇప్పటి వరకు బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్న మైనారిటీ ఓటు బ్యాంకును కూడా కాంగ్రెస్ కు మళ్లిస్తే తమ గెలుపు ఈజీ అయిపోతుందనేది సీఎం ప్లాన్ గా చెబుతున్నారు. మైనారిటీల్లో కాంగ్రెస్ గ్రాఫ్ ను పెంచుకునేందుకే రేవంత్ అటాకింగ్ మోడ్ లో వెళుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇక జూబ్లీహిల్స్ అభివృద్ధి ఎజెండాను రేవంత్ వ్యూహాత్మకంగానే తెర మీదకు తెస్తున్నారట. 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ కు ఏం చేయలేదంటూనే పక్కనే ఉన్న కంటోన్మెంట్ అభివృద్ధికి తాము 20 నెలల్లో 5,000 కోట్ల నిధులు ఇచ్చినట్లు కేటీఆర్ కు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు రేవంత్. ఇక మాగంటి మరణం, సునీతమ్మ పోటీ అంటూ బీఆర్ఎస్ సెంటిమెంట్ అస్త్రాన్ని వాడుతుంటే గతంలో పీజేఆర్ మరణిస్తే కేసీఆర్ పోటీకి పెట్టిన అంశాన్ని ప్రస్తావిస్తూ కారును కార్నర్ చేస్తున్నారు సీఎం. ఈ స్ట్రాటజీతో పీజేఆర్ గ్లామర్ కాంగ్రెస్ తోనే కంటిన్యూ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా ఉన్న జూబ్లీహిల్స్ బైపోల్లో ఓట్ల చీలిక జరగాలన్నది రేవంత్ వ్యూహమంటున్నారు. బీజేపీ ప్రచారంలో స్పీడ్ పెంచితే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి తమకు అడ్వాంటేజ్ గా మారుతుందని లెక్కలు వేసుకుంటున్నారట. సేమ్ టైం బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనన్న ప్రచారంతో మైనారిటీ ఓటర్లను కారు పార్టీ నుంచి దూరం చేయాలన్నది మరో స్కెచ్ అని చెప్పుకుంటున్నారు. ఇక మహిళలు సెంటిమెంట్ కు అండగా ఉండకుండా పీజేఆర్ పేరును ప్రస్తావిస్తున్నారట. ఇలా ట్రయాంగిల్ వ్యూహాలతో రేవంత్ జూబ్లీహిల్స్ బైపోల్ గేమ్ ఆడుతున్నారన్న చర్చ జరుగుతోంది. సీఎం మాస్టర్ స్కెచ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి మరి.